మరి ఈ నెలలో మీకు 7,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పంపించారండి. ఇక నుంచి మీకు నెల 4,000 రూపాయలు వస్తుంది. ఏమండి, మనకి ఆయన గెలిచిన మొదటి నెల నుంచేనే మీకు పెన్షన్ 4,000 చేశారు. ఈ నెలలో వచ్చి 4,000, ఏప్రిల్ నెల నుంచి ఒక్కొక్క 1,000 కలిపి 7,000 పంచారు. మరి మీకు సంతోషంగా ఉందా? చాలా సంతోషం. చాలా మీరు అంత ఆనందంగా చెప్తే మాకు చాలా సంతోషంగా ఉంది. మరి మీరు ఆయనకి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారికి మాట. చాలా వందనాలండి. చాలా సంతోషంగా ఉన్నామండి. మీరు ఇచ్చిన డబ్బులతో ముసలిదే నేను కూడా హాయిగా బతుకుతామమ్మా. చాలా మంచి పని చేశారండి. ఇంకా మన పార్టీ తిరిగిలేదండి. ఇంకా గతంలో మీరు ఏమన్నా లబ్ధి పొందారా? పోయినసారి చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు పొందానమ్మా. 1,50,000 నాకు ఎన్టీ రామారావు గారు గృహపాత్రం దానికి సంబంధంగా 1,50,000 ఇచ్చారండి. రూపాయి కట్టలేదు, కట్టక్కర్లేదు అన్నారు. తీసుకున్నామండి. అదే పెంకిటిల్లు ఇలా ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారు పంపించిన పెన్షన్. మరి మీకు చంద్రబాబు నాయుడు గారు ఈ నెల నుంచి మీకు 4,000 రూపాయలు పెన్షన్. ఈ నెలలో వచ్చి 4,000 కాకుండా ఏప్రిల్ నెల నుంచి కూడా ఒక్కొక్క 1,000 కలిపి 3,000 కలిపి ఈ నెలలో మీకు 7,000 ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన ప్రకారం ఆయన గెలిచిన మొదటి నెల నుంచే మీకు ఇంటికి 4,000, ఈ నెలలో 7,000 రూపాయలు పంపించారు. మీకు ఇంక నెల 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. మరి 7,000 అందుకుంటున్నారు. మీకు ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉందా? సంతోషంగా ఉందమ్మా. ఇంటి వందనాలు. ఆయనే రావాలనుకున్నాం. మేము 5 సంవత్సరాలు ఎంతో బాధపడ్డాము. మేము బాధపడి శ్రమపడి మా శ్రమ ఫలించింది. ఆయన సీఎం అవ్వాలనుకున్నాం, సీఎం అయ్యారమ్మా. ఆయన థ్యాంక్స్ అమ్మా. ఆయనకు వందనాలు. మరి మీరు ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారో మాట చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతకాలం రుణపడి ఉంటారండి. మీరు మాకు మంచి మేలు చేశారండి. 3 బండ్లు గ్యాస్ బండ్లు ఇచ్చారండి. మా పిల్లలకు 1,500 వేస్తున్నారండి. థ్యాంక్స్ అండి. మీకు రుణపడి ఉంటామండి. మీకు 3,000 వచ్చేది. మరి చంద్రబాబు నాయుడు గారికి హామీ ఇచ్చిన ప్రకారం వచ్చిన మొదటి నెలలోనే మీకు 4,000 చేస్తానన్నారు. ఆ 4,000 కాకుండా ఏప్రిల్ నుంచి ఒక్కొక్క నెల కలిపి ఈ నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. 7,000 ఇచ్చారు. మళ్ళీ వచ్చే నెల నుంచి మీకు ప్రతి నెల 4,000 అవుతుంది. మరి గెలిచిన వెంటనే మొదటి నెలలోనే చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు పెంచారు. మరి ఈ 7,000 తీసుకోవటం, నెల 4,000 తీసుకోవటం మరి చాలా సంతోషంగా ఉందమ్మా. మాకు మొన్న నెలకి 3 బండ్లు ఇస్తానన్నారు. ఇంకా సంతోషంగా ఉంది. చాలా వందనాలు అమ్మాయి. మీరు ఇది చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక మాట చెప్పండి. ఆయనకి వందనాలు చెప్పాలనుకుంటున్నారు. వందనాలు. చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 6,000 చేశారు. ఇది నుంచి నెల మీకు 6,000 రూపాయలు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన మొదటి నెలలోనే ఇచ్చిన మాట ప్రకారం 3,000 ఉన్నదాన్ని ఒకేసారి 3,000 పెంచారు. మరి మీరు దీనికి సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా. వెరీ గుడ్. మరి మీ చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తావు చెప్పు. చిన్న మరి చంద్రబాబు నాయుడు గారు గెలవగానే మొదటి నెలలోనే 3,000 కానీ 4,000 చేసి 4,000 కాకుండా ఏప్రిల్ నెల నుంచి కూడా కలిపి ఇంకో 3,000 కలిపి ఈ నెలలో ఒకేసారి 7,000 ఇచ్చారు. ఈ తర్వాత నెల నుంచి మీకు 4,000 వస్తుంది. మరి మీకు ఎలా ఉంది? సంతోషంగా ఉంది ఒకసారి 7,000 తీసుకోవడం? 7,000 తీసుకున్న సంతోషం కాదు, మన పార్టీకే పెద్ద కళ వచ్చింది. మా చంద్రబాబు నాయుడు మా ఆఖరి దశలో ఆ విజయ అవకాశాలు బాగా గెలిచారు. ప్రజలందరూ ఆలోచించారు చంద్రబాబు నాయుడిని. ప్రజల్ని మా చంద్రబాబు నాయుడు ఆదరించినాడు. అది అమ్మ, మరి మీకు చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలో 7,000 పంపించారు పెన్షన్. మీకు ప్రతి నెల 3,000 వచ్చేది. గెలవగానే మొదటి నెలలోనే ఒకేసారి 1,000 రూపాయలు పెంచారు. ఇక నుంచి మీకు నెల 4,000 వస్తుంది. ఈ నెలలో 4,000తో పాటు పాత ఒక నెలకి 3,000 కలిపి 7,000 ఇచ్చారు. చెప్పినట్టే చేశారు. మరి మీకు సంతోషంగా ఉందా? సంతోషంగా ఉంది. చాలా సంతోషమా? మరి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి? ఒక మాట చెప్పండి. మళ్ళీ చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి ఒంటరి మహిళ పెన్షన్ పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. మరి ఇలాంటి వాళ్ళందరినీ ఆలోచించి ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఆ రోజు ఎప్పుడు చరిత్రలో లేని వాళ్ళకి లేనట్టు ముసలాళ్ళకి అలాగే ఇచ్చేవారు పెన్షన్. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి, ఒంటరి మహిళలకు కూడా ఆయనే పెన్షన్ పెట్టారు. ఈ రోజు మరి ఒంటరి మహిళలకి మీకు 3,000 వచ్చే పెన్షన్ని ఆయన గెలవగానే మొదటి నెలలోనే మీకు 4,000 చేశారు. అంతేకాకుండా ఏప్రిల్ నెల నుంచి ఒక్కొక్క 1,000 కలిపి 3,000 కలిపి నెలలో 7,000 ఇచ్చారు ఒకేసారి. మరి మీరు 7,000 అందుకున్నారు. మీకు సంతోషంగా ఉందమ్మా? చాలా సంతోషంగా. చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు అండి. మాకు ఇప్పుడు పింఛన్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారండి. చిన్నమ్మా, మరి చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకేసారి నెల 1,000 రూపాయలు పెంచారు.
ఈ నెలలో 7,000 ఇచ్చారు. అంటే ఏప్రిల్ నెల నుంచే మీకు 4,000 వస్తున్నట్టు లెక్క. చంద్రబాబు నాయుడు గారు ఈ నెలది పాత నెలది 3,000 కలిపి 7,000 ఇచ్చారు. మరి 7,000 అందుకున్నందుకు మీకు సంతోషంగా ఉందా? సంతోషంగా ఉంది. సంతోషంగా ఉందా? మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు మీరు? చెప్పండి. థ్యాంక్స్ చెప్తున్నారంట. వందనాలు. థ్యాంక్స్ అమ్మ, థ్యాంక్ యూ. గుర్తుపెట్టుకోండి. మరి చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి గెలవగానే 1,000 రూపాయలు పెంచారు. మరి గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి నేను 4,000 చేస్తానని ఒక 1,000 రూపాయలు పెంచుతాక ఆయనకి 5 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎక్కారు, ముఖ్యమంత్రి అయ్యారు. మొదటి నెలలోనే మీకు 4,000 చేయడమే కాకుండా పాతవి కూడా 3,000 కలిపి 7,000 ఇచ్చారు. ఇక నుంచి మీకు నెల నెల 4,000 అందుతాము. మేము చెప్పినట్టే చేసాం. మరి మీకు 3,000 పెన్షన్ 6,000 చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు నుంచి గెలిచిన మొదటి నెల నుంచే మీకు 6,000 అయింది పెన్షన్. మరి మీకు ఎలా ఉంది? సంతోషంగా ఉందా? మరి చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చారు. మరి మీరు అందరూ సంతోషంగా బాగా మీరందరూ సంతోషంగా ఉండాలని ఆయన చేశారు. ఇదిగో కిషోర్, మీకు ప్రతి నెల 3,000 వచ్చింది ఇట్లాంటి పెన్షన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన మొదటి నెలలోనే మీకు 3,000 6,000 ఒకేసారి పెంచారు. మరి మీకు సంతోషంగా ఉందా? ప్రతి నెల మీకు ఇక నుంచి ప్రతి నెల మీకు 6,000 వస్తుంది. అమ్మ మీకు ప్రతి నెల 4,000. ఈ నెలలో మీకు 4,000 కాకుండా ఏప్రిల్ నెల నుంచి కూడా ఒక్కొక్క 1,000 కలిపి 7,000 ఇచ్చారు ఈ నెలలో. మరి మీరు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలి. అలాగే అది అమ్మా ఈవిడి కూడా ఇచ్చేసారా?